ప్రపంచ తీవ్రవాదులకు ఒక కష్టం వచ్చి పడింది ఈ మధ్య కాలంలో. మొన్నటిదాకా ఏంటంటే తమ తమ దేశాల్లో తిండి లేదనో దిక్కు లేదనినో ఈ తీవ్రవాదం వైపుకి వెళ్ళి చచ్చే ముందు విలాసంగా బ్రతుకుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఇష్టం వచ్చినట్టు చేయగలిగింది ఇస్లామిక్ టెర్రరిజం. ఇప్పుడు వచ్చేటప్పటికి అలాంటిది క్రమంగా ఆ దేశాలు కాకపోతే ఇంకో దేశానికైనా వెళ్ళి బ్రతకడానికి అవకాశాలు ఉంటూ ఉండటంతో ప్రపంచమంతా కుగ్రామంగా మారుతూ ఉండటంతో ఇలాంటి తీవ్రవాదం వైపుకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. దీంతో మతపు పెచ్చని యువతలో రెచ్చగొట్టి వాళ్ళని తీవ్రవాదం వైపుకి తీసుకెళ్ళడానికి సినిమాలు లేకపోతే వీడియో గేమ్స్ ద్వారా ఇన్స్పైర్ అయిపోయి ఎవరైతే ఆ చంపేసేటువంటి ఆటలు ఆడుతుంటారో అట్లాంటి వాళ్ళలో తమ మతం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఒక గ్రూపుల కిందకి తీసుకొచ్చి వాళ్ళని ట్రాప్ చేస్తుంది. వాళ్ళకి ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు చేస్తున్నటువంటిది తమ చేస్తున్న యుద్ధంలోని దృశ్యాలను వాళ్ళకి పంపించి తద్వారా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని తీవ్రవాదం వైపు ఆకర్షించేలా చేస్తుంది. అది ఒక యుద్ధం కింద చూపెడుతుంది. అది ఎలాగా అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ ట్యాంకుని అకస్మాత్తుగా పేల్చేస్తారు. మొత్తం వీడియో చిత్రీకరిస్తారు బాడీ క్యాంప్స్తో పాటు బయట క్యాంప్స్తో సహా. ఆ టైంలో అక్కడ అది పేలుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అని నినాదాలు ఇస్తారు. అట్లాగే ఇజ్రాయెల్ సైన్యాన్ని చుట్టూ అనుకోకుండా వాళ్ళ చేతిలో చస్తూ ఉంటారు. అలాంటి దృశ్యాలను వీళ్ళు రిలీజ్ చేయరు. కానీ ఎవరైతే వీళ్ళు అక్కడ ఇజ్రాయెల్ సైనికుడు ఒకళ్ళో ఇద్దరు ఉన్నప్పుడు చుట్టుముడితే వాళ్ళని చంపుతున్నప్పుడు మళ్ళీ ఇదే నినాదాలు చేస్తూ ఉంటారు. దాన్నే వీడియోలుగా ప్రొజెక్ట్ చేసి యువతను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం వైపుకి ముందుకెళ్తున్నారు.